లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత, వీటిలో ఖండన రేఖల జత అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఖండన రేఖల జతలు ఏ విధంగా ఉంటాయి, వాటి తాలూకా స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాటి ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ టాపిక్ గురించి చూద్దాం. ఇప్పుడు ఖండన రేఖల్ని సంగత రేఖలని కూడా అంటాం. ఇక్కడ ఉదాహరణకి ఒక జత సరళ రేఖలు చూద్దాం. 3x + 2y - 80 = 0, 4x + 3y - 110 = 0. వీటిలో a1/a2 3/4, b1/b2 2/3, c1/c2 -80/110. అంటే a1/a2 ≠ b1/b2గా వచ్చింది. కాబట్టి ఇవి ఖండన రేఖలు అవుతాయి నియమం ప్రకారం. వీటికి ఏకైక సాధన ఉంటుందని కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ జత మనం పరిశీలిస్తే ఈ నియమాలకు లోబడి ఉంది కాబట్టి ఈ రేఖల్ని ఖండన రేఖలు లేదా సంగత రేఖలని అంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. 2x + y - 5 = 0, 3x - 2y - 4 = 0. ఇందులో a1/a2 పరిశీలిస్తే 2/3 వచ్చింది, b1/b2 పరిశీలిస్తే 1/-2గా వచ్చింది, c1/c2 పరిశీలిస్తే -4గా వచ్చింది. ఇక్కడ a1/a2 ≠ b1/b2గా మనకి ఈ ఉదాహరణలో కనిపిస్తుంది. కాబట్టి ఇవి ఖండన రేఖలు అవుతాయి. అంటే సంగత రేఖీ సమీకరణాల జత అవుతుందో లేదో మనం గ్రాఫ్ ద్వారా కూడా మనం పరిశీలిద్దాం. గ్రాఫ్ ద్వారా పరిశీలించడానికి 2x + y = 5 సమీకరణంలో x బదులు 0, 1, 2, 3, 4 ఇచ్చినట్లయితే y విలువలు 5, 3, 1, -1, -3 వచ్చాయి. అదేవిధంగా 3x - 2y = 4 అనే సమీకరణానికి కూడా 0, 2, 4 అనే x విలువలు ఇస్తే y విలువలు -2, 1, 4గా వచ్చాయి. ఇప్పుడు ఈ బిందువుల్ని ఈ విధంగా మనం గుర్తిద్దాం. xy అక్షాలను ఈ విధంగా గుర్తిస్తూ 2x + y - 5 = 0 యొక్క బిందువుల్ని, అదేవిధంగా 3x - 2y - 4 = 0 యొక్క బిందువుల్ని గుర్తించి మనం కలుపుదాం. ఇప్పుడు ఈ విధంగా x అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గాను, y అక్షంపై 1 సెంటీమీటర్ = 1 యూనిట్ గాను స్కేల్గా మనం తీసుకున్నాం. ఇప్పుడు 2x + y - 5 = 0 సమీకరణ బిందువులను గుర్తిద్దాం. 0, 5, 0, 5 ఆ విధంగా మనం గుర్తించాం. అంటే y విలువ 5 దగ్గర మనం చొక్క పెట్టుకోవాలి. 1, 3 x విలువ 1, y విలువ 3. అదేవిధంగా 2 x విలువ 2, y విలువ 1. 3, -1 x విలువ 3, y విలువ -1. ఈ విధంగా ఈ రేఖను కలిపాం. ఎరుపు రంగులో ఈ రేఖ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా రెండో రేఖ బిందువులు గుర్తిద్దాం. 0, -2, 2, -1, 4, 4 x విలువ 4, y విలువ 4. ఇవి ఎరుపు రంగు బిందువుల్లో గుర్తించాం. వీటిని ఈ విధంగా నీలం రంగు గీత మనకి కలుపుతున్నాం. నీలం రంగులో మనకుంది. ఈ రెండు రేఖలు ఎక్కడ ఖండించుకున్నాయి? ఇక్కడ మనకి చూడండి పసుపు రంగులో మనకి కనిపిస్తుంది. 2, 1 అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. అంటే ఇక్కడ ఈ రేఖల్ని ఖండన రేఖలు అంటాం. ఒకే ఒక బిందువు వద్దవి ఖండించుకున్నాయి. కాబట్టి ఖండన రేఖలకు ఒకే సాధన ఉంటుంది, అంటే ఏకైక సాధన ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక్కడ ఈ రేఖలకు ఎక్కడ ఏకైక సాధన ఏదవుతుంది? 2, 1. అంటే x విలువ 2, y విలువ 1గా ఉంటుంది. కాబట్టి ఏకైక సాధన గల రేఖలే ఖండన రేఖలు అవుతాయి. ఈ విధంగా గ్రాఫ్ ద్వారా మనం ఖండన రేఖలకు ఏకైక సాధన ఉంటుందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఖండన రేఖల యొక్క నియమాలని మనం ధర్మాలని తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ త్రినాథరావు, SA మ్యాథ్స్, జెడ్పీ స్కూల్, భోగాపురం.